ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుని ధ్యానం చేసుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబూరు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడినగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాను. మా ప్రియులు ఇచ్చిన సాక్ష్యములు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాయని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని, మీ కృప చేత మమ్మల్ని దీవించి దర్శించమని మరొకసారి బ్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మాకు పరిచర్య చేయండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, ఈరోజు యెహెజ్కేలు గ్రంథములో నుండి కొన్ని మంచి పాఠాలను మనం నేర్చుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి తన ప్రజలను అప్పగించడం మనందరికీ తెలిసినదే. నెబుకద్నెజరు ఒక్కసారి కాదండి, 3 దఫాలు లేదా 3 మార్లు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో మొదటిసారిగా ముట్టడి వేసినప్పుడు దానియేలు స్నేహితులు అనేక మంది చెరలోకి కొనుక్కోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తరువాత రెండవసారిగా క్రీస్తు పూర్వము 579వ సంవత్సరంలో నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం మీదకి దాడి చేసినప్పుడు మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ తీసుకొని మరికొంతమందిని చెరకు కొనుక్కోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తరువాత మూడవసారి క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో మూడవసారి యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వచ్చి ఆ సమయంలో శేషించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోయి యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని పూర్తిగా శిథిలము చేసి కాల్చివేసినట్లుగా మనకి కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము వారికి ప్రత్యక్షపరచబడింది. ఆ విధముగా దేవుని వాక్యము వారికి ప్రత్యక్షపరచబడి ఉంటుండగా యెహెజ్కేలు గ్రంథంలో ఆ ప్రవచన పూర్వకమైన వాక్యాలు పొందుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారితో మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు.
సరికదా? అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేచి, లేదు లేదు, తిరిగి మన దేవుడు తన ప్రజలను ఈ దేశానికి తిరిగి పంపిస్తాడని అబద్ధ ప్రవచనాలు చెప్పడం మనం చూస్తాము. మచ్చుకి ఒక సందర్భాన్ని మీకు చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే, యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తను అజ్జూరు కుమారుడినైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విడిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరల తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనుకు చెరగొని పోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, గమనించండి. వారు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము వారికి ప్రత్యక్షమై, లేదు మీరు 70 సంవత్సరములు బబులోను దేశంలో ఉండి అక్కడ మీరు వృద్ధి పొందిన తర్వాత నేను మీ ఎడల యోచించినది జరిగించి మరలా ఈ దేశానికి తీసుకుని వస్తాను అని తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రకటించి ఉంటుండగా, కొంతమంది అబద్ధ ప్రవక్తలు కాదు కాదు, దేవుని ప్రజలు చెరగొని పోబడినా ఒక 2 సంవత్సరాలలో తిరిగి బబులోను యొక్క కాడిని దేవుడు విరగొట్టి, ఏ ఉపకరణాలైతే ఇక్కడి నుంచి తీసుకుని పోయారో ఆ ఉపకరణాలన్నింటినీ తిరిగి తీసుకుని రాబడతాయి. ఎవరైతే ఇక్కడి నుంచి చెరగొని పోబడ్డారో వారందరూ తిరిగి తీసుకుని రాబడతారని అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు ఆ దినాల్లో ఉన్నారు. ప్రియులారా, ఒక సంగతి, అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించే ప్రవక్తలు ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారు. కనుక దేవుని వాక్యానుసారముగా మనము జీవించడము, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఉద్దేశము, మీరు అవిధేయత చూపించారు గనక 70 సంవత్సరములు దానికి ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలి. అలా కాదని 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో తిరిగి వస్తామని మీరు అనుకున్నట్లయితే అది అబద్ధము అని మరొకసారి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. గడిచిన వారములో మనం చెప్పుకున్నట్లుగా ప్రియులారా, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అనే సంగతిని దేవుని వాక్యములోంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన నమ్మకస్తుడు గనక దేవుని ప్రజలు చెరలో ఉండినప్పటికీ కూడా తన ప్రవక్తను లేపి, తన ప్రవక్తకు దర్శనమిచ్చి, దేవుని వాక్య ప్రత్యక్షతనిచ్చి తన ప్రజలకు బోధించమని దేవుడు తన ప్రవక్తను లేపుతూ ఉన్నాడు. అటువంటి ప్రవక్త హిజ్కియా. హిజ్కియా అనే మాటకు దేవుడే బలపరుచువాడు అని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో దేవుడే నిన్ను బలపరిచేవాడు, దేవుడే నిన్ను స్థిరపరిచేవాడు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథంలో ప్రాముఖ్యముగా
ప్రవక్తను దేవుడు ఏ విధముగా పిలుస్తూ ఉన్నాడో, ఏ విధముగా నిలవబెడుతూ ఉన్నాడో, ఏ విధముగా తన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడో, ఆ పిలుపును కూర్చున్నటువంటి సందర్భాలు 1, 2, 3 అధ్యాయాల్లో మనకు చాలా స్పష్టముగా కనబడతా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ద హెవెన్ ఓపెన్స్. దేవుని ప్రత్యక్షతలు. ప్రియులారా, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మునుపెన్నడూ లేని విధముగా ఈ దినాల్లో మరలా దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. ఈ అంచె దినాల్లో తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రత్యక్షతను చూపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని సంగమా, ఎంతైనా నీవు నేను ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉందని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశము తెరవబడింది. దేవుని హస్తము ప్రవక్తను బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 4వ వచనములో, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ప్రియులారా, తుఫాను అనేది దైవికమైన తీర్పునకు సాదృశ్యముగా ఉందని జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే అగ్ని మేఘము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమని జ్ఞాపకం పెట్టుకుందాము. అలాగే కాంతి మనకు కనబడతా ఉంది. బ్రైట్నెస్ అనేది దేవుని యొక్క మహిమకు సాదృశ్యమని జ్ఞాపకం పెట్టుకుందాము. యెషయా గ్రంథము దేవుని యొక్క రక్షణను గురించి మాట్లాడుతూ ఉంది. యిర్మీయా గ్రంథము దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడుతూ ఉంది. దానియేలు గ్రంథము దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం అయితే దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటము, దేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి దర్శనము యెహెజ్కేలు ప్రవక్త చూడడం అనేది ఈ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళు వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకునెను. ఏ వైపునికైనను తిరుగక అవన్నీ చక్కగా ఎదుటకు పోవుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి ఈ 4 జీవులు కెరూబులు అని పండితులు చెప్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన చూసిన దర్శనములో శరాపులను గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ ఈ దర్శనములో కెరూబులను గురించి ప్రస్తావించబడింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కెరూబులను గురించి అనేక చోట్ల ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నిజానికి చెప్పాలి అంటే ఈ దైవ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి మనకైతే ఒకవేళ మన జ్ఞానము సరిపోదేమో. ఆ 4 జీవులు కెరూబులుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆ 4 జీవులకు 4 ముఖాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక ముఖము మనుష్య కుమారుని పోలినది, ఒక ముఖము సింహాన్ని పోలినది, మరొక ముఖము ఎద్దును పోలినది, మరొక ముఖము పక్షిరాజును పోలినది. ప్రియులారా, అనేక మంది బైబిల్ పండితులు ఈ సందర్భాన్ని అనేక రకాలుగా తర్జుమా చేస్తూ ఉంటారు, అనువాదం చేస్తూ ఉంటారు.
ఒక అనువాదం ఏంటంటే ఈ 4 ముఖాలు 4 సువార్తలకు సాదృశ్యమని చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏం చెప్తారంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఆ 12 గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారని మరికొంతమంది అనువాదం చేస్తారు. కానీ ఏది ఏమైనా నా మట్టుకైతే నేను అనుకుంటూ ఉన్నాను, ఈ 4 జీవులు దేవుడు సృష్టించినటువంటి సర్వ సృష్టికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసినటువంటి సృష్టిలో మహత్తరమైనటువంటి ప్రాణి మనుష్యుడు. దేవుడు చేసినటువంటి అరణ్యములో బలమైనటువంటి ప్రాణి సింహము. ఆయన యొక్క డొమెస్టిక్ యానిమల్స్ లో బలమైనటువంటి జీవి ఎద్దు. ఆకాశ పక్షులలో బలమైనటువంటిది పక్షిరాజు. కనుక ప్రియులారా, ఆయన చేసినటువంటి సృష్టికి ప్రాతినిధ్యముగా ఉండినట్లుగా విధముగా మనము గుర్తు పెట్టుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ 4 జీవులు కెరూబులని మనకు అర్థమవుతా ఉంది. ఆ తరువాత యెహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూసినట్లయితే చక్రములను గూర్చినటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడింది. చదువుతూ ఉన్నాను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్లుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగుకయే జరుగుచుండెను. వాటి కైవారము మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాటలు ఎంతో సిగ్నిఫికెన్స్ ని మనకు చూపెడతా ఉన్నాయి. చక్రములనే మాట యెహెజ్కేలు చూసినటువంటి దర్శనములో మనకు కనబడతా ఉంది. ఇవి భయంకరముగా ఉన్నాయి. చక్రములో చక్రము ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ చక్రపు కైవారము పూర్తిగా కండ్లతో నిండి ఉన్నది. నా మట్టుకైతే నేను అనుకుంటూ ఉన్నాను, ఈ చక్రాలు దేవుని యొక్క కదలికను చూపెడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క కదలికలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా కదులుతూ ఉన్నాడో, ఎటువంటి కార్యాలు చేయడానికి ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడో గ్రహించుకొనుట మంచిది, ఆత్మీయమైనది. అవును ప్రియులారా, చాలాసార్లు మనము ఈ క్రైస్తవ జీవితంలో ఏదో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని వాక్యము మనకు బోధించే సంగతి ఏంటంటే, ఆగండి, పరిశుద్ధాత్మ కదలిక, పరిశుద్ధాత్మ దేవుడు ఎటువైపు సంచారం చేస్తూ ఉన్నాడో దానిని గ్రహించుకొని ఆ ప్రకారముగా మనము ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఉందని ఈ వాక్యములోంచి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయము 26, 27 వచనాలు చదివినట్లయితే వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. వీటన్నింటికి పైన దేవుని సింహాసనం అనేది ఉంది. శరాపులు, కెరూపులు, మహిమ మేఘము, అగ్ని, వీటన్నింటి పైన నీలకాంతమయమైన సింహాసనము ఉంది. చక్రములు ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని చూపెడతా ఉంటే, సింహాసనము ఆయన సర్వాధికారి అని చూపెడతా ఉంది. ఆయన సార్వభౌముడని చూపెడతా ఉంది.
ప్రియులారా, ఆ సింహాసనం మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. ప్రియులారా, నరస్వరూపి అయిన ఒకడు ప్రీ ఇన్కార్నేట్ క్రైస్తుకి సాదృశ్యము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవావతారిగా రాకమునుపు ఆయనకున్నటువంటి స్థితిని మనకు చూపెడతా ఉంది. ప్రియులారా, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియైక దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏ విధముగా ఉన్నాడో ఏ మనుష్యుడు చూడలేదు, ఏ మనుష్యుడు చూసి బ్రతుకలేదు. అలాగే పరిశుద్ధాత్మ ఆత్మ అయి ఉన్నాడు గనక ప్రియులారా, ఆయనకు ఆకారము లేదు. త్రిత్వములో ఆకారము కలిగినటువంటి దైవము కుమారుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ నరస్వరూపి అయిన ఒకడు అనే మాట ప్రీ ఇన్కార్నేట్ క్రైస్తుకు సాదృశ్యముగా ఉందని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 28వ వచనంలో చూసినట్లయితే, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాటలాడు ఒక స్వరము నాకు వినబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఇది యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనము. దేవుడు అద్భుతమైన తన ప్రభావ దర్శనాన్ని ప్రవక్తకు ఇక్కడ ఇవ్వడము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన చుట్టూ ఆ ఇంద్రధనస్సు ఉండడము అనగా దేవుడు తాను ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో దానికి కట్టుబడి ఉన్నాడనే సంగతిని మనకు జ్ఞాపకము చేస్తా ఉంది. ప్రియులారా, ఇక్కడ మొదటి సంగతి మనము చూస్తూ ఉన్నాము. దేవుడు హిజ్కియాను సేవకు పిలుచుకున్నప్పుడు తన ప్రత్యక్షతను అతనికి చూపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన దినాల్లో మనం చెప్పుకున్నాము, ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని దర్శనాన్ని చూశాడు. అటు తరువాత తనలోకి తాను చూసుకున్నాడు. అటు తరువాత అక్కడుండే అవసరత ఏంటో చూశాడు. అలాగే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు కూడా దేవుని ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పరిచర్య చెయ్యాలి అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. 2వ అధ్యాయము 1వ వచనము, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తాను పొందినటువంటి ప్రభావ దర్శనము వలన, తాను పొందినటువంటి ప్రత్యక్షత వలన ఆయన బలహీనుడై సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటుండగా ఆ స్వరము ఆయనతో మరల మాట్లాడుతూ ఉంది. నరపుత్రుడా, లేచి నిలువబడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే నిలువబడతారో వారిని దేవుడు తన పనిలో వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము. స్టాండ్. నిలువబడాలి. దేవుని సేవ చెయ్యాలి అంటే, దేవుని పరిచర్య చెయ్యాలి అంటే ప్రియులారా నిలువబడాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అంటే, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలంటే మొదట నిలవబడాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ
అపనిందలు వచ్చినా, ఏది నా జీవితంలోనికి వచ్చినా దాన్ని నేను లెక్క చెయ్యను. దేవుని పరిచర్యను నేను కొనసాగిస్తాననేటువంటి స్థిరమైనటువంటి స్టాండింగ్, నిలవబడేటువంటి స్థితి మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడము, నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య చేయడానికి దేవుని ఆత్మ చేత నింపబడ్డం అనేది ప్రాముఖ్యమైన అవసరత, రిక్వైర్మెంట్ అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చి ఆయన నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిరి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చెయ్యవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఈ మాటలు చదువుతూ ఉండినప్పుడు దేవుడు తన ప్రజల విషయంలో ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. యెషయా నేనున్నాను, నేను వెళతాను అని చెప్పినప్పుడు ఇదిగో మెడవంచని ప్రజల దగ్గరికి నేను పంపిస్తా ఉన్నాను, మాట వినని ప్రజల దగ్గరికి నేను పంపిస్తూ ఉన్నాను, నీవు వెళ్ళి నా యొక్క మాటలను వారికి ప్రకటించు అని దేవుడు యెషయాతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఒక ఇర్మియా విషయంలో చూసుకున్నట్లయితే వారు నీ మాట వినరు, అయినా నేను వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నాను, నా మాటలను నమ్మకముగా వారితో నీవు ప్రకటన చేయవలసి ఉన్నదని ఇర్మియాకు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే మాట మనకు కనబడతా ఉంది. 4వ వచనంలో వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, దేవుని మాట ప్రకటించబడిన ఆ వాక్యానుసారముగా జీవించడానికి ఇష్టపడని వారు, అటువంటి వారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే దేవుడు ఎంత విసిగిపోయాడో కానీ ఆయన ప్రవక్తతో చెప్తున్న మాట ఏమిటంటే వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని. ఎంత దయనీయంగా దేవుడు చెప్తున్నాడో చూడండి. వారు వినినా వినకపోయినా, 7వ వచనంలో కూడా అదే మాట మనకు కనబడతా ఉంది. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. 11వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చిన. ఎంతగా దేవుడు విసిగిపోయాడో కదా. అందుకే ఆ మాట అంటూ ఉన్నాడు, వారు వినినా వినకపోయినా. దేవుని సంగమా, దేవుని వాక్యము మనకు బోధించబడతా ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా వినటానికి ఇష్టపడతావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రవక్త మాత్రము దేవుని మాట విన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన 2వ వచనంలో ఆయన నాతో మాట్లాడినప్పుడు నాలోనికి ఆత్మ వచ్చి నన్ను నిలవబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. మొదటి సంగతి చూశాడు, దైవ ప్రత్యక్షతను చూశాడు. 2వ సంగతి
ఆయన దేవుని మాటను విన్నాడు. విని తిరుగుబాటు చేసిన ప్రజల యొద్దకు ఆయన వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9, 10 వచనాలు చూసినట్లయితే, నేను చూడగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదమును అని అందులో వ్రాయబడి ఉండెను. ప్రియులారా, దేవుడు ప్రవక్తను ఏ విధముగా సిద్ధపరుస్తూ ఉన్నాడో ఈ వాక్యములో మనకు కనబడతా ఉంది. తన మాటలు ప్రకటించాలి అంటే, తన ఉద్దేశాలు, తన సంకల్పము, తన చిత్తము తన ప్రజలకు తెలియపరచాలి అంటే దేవుని ప్రత్యక్షత ప్రవక్త పొందుకోవాలి. రెండవదిగా ప్రవక్త దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త దేవుని వాక్యము చేత నింపబడాలి. ప్రియులారా, ఏదో మనకు జ్ఞానం ఉందని, లేకపోతే మనము చక్కగా మాట్లాడగలమని దేవుని వాక్యాన్ని మనము ప్రకటించలేము. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 42వ కీర్తన 7వ వచనములో, కరడు కరడును పిలుచుచున్నది. అక్కడ కరడు అంటే లోతు అని అర్థము. మరొక మాటలో చెప్పాలి అంటే లోతు లోతును పిలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోతైనటువంటి అనుభవము, లోతైనటువంటి అనుభవంలోనికి ఇతరులను పిలుస్తూ ఉంది. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవుని వాక్య ప్రత్యక్షత మనకు లేకుండగా, దేవుని వాక్యములో లోతైన అనుభవం మనకు లేకుండగా, మరొకరిని దేవుని వాక్యములోనికి, లోతైన అనుభవంలోనికి నడిపించగలుగుతాం అనుకోవడము పొరపాటు. మరొకరిని దేవుని వాక్యపు లోతులోనికి మనం నడిపించాలి అంటే, మరొకరిని లోతైన అనుభవంలోనికి మనం నడిపించాలి అంటే, నీవు నేను మొదట దేవునిలో లోతైన అనుభవపూర్వకమైన వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఆ గ్రంథపు చుట్టను ఆయనకిచ్చి నీవు దాన్ని తినివేయమని చెప్పగా ప్రవక్త దాన్ని భక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అనగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుగా మనము ముందు దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ప్రకారముగా, దేవుడు నిర్దేశించిన మాట ప్రకారముగా ప్రవక్త ఆ గ్రంథాన్ని తీసుకొని భక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయం 1వ వచనము నుండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యము. ఈ గ్రంథాన్ని నువ్వు భక్షించాలి. ఈ గ్రంథము నీకు కడుపుకు ఆహారం అవ్వాలి. అంటే ప్రియులారా, ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఉపమాన రీతిగా చెప్పబడిన సంగతి ఏంటంటే, వాక్యము చేత మొదట నీవు నింపబడాలి. ఈ రోజుల్లో వాక్యం చెప్పడం సులువే. యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి 4 ప్రసంగాలు తీసి అందులోంచి 2 పాయింట్లు, ఇందులోంచి 2 పాయింట్లు, అందులోంచి 3 పాయింట్లు తీసి ఒక ప్రసంగాన్ని తయారు చేసి ప్రకటించేవచ్చు ఎవరైనా. కానీ చాలా సులువు. కానీ వాక్యపు అనుభవంతో దేవుని ప్రత్యక్షత ఎరిగి, దేవుడు ఏ విధముగా కదులుతూ ఉన్నాడో దైవికమైన కదలికను అర్థం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించడము ప్రాముఖ్యమే. అటువంటి దేవుని సేవకుడిని జనులు ఆదరించకపోవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో విలువైన సంగతి. అటువంటి సేవకుడిని దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
కనుక ప్రియులారా, వాక్య ప్రత్యక్షత ఉండాలి. ఆ గ్రంథాన్ని ఆయన తినినప్పుడు అది ఆయనకు తేనె వలె మధురముగా ఉంది. వాక్య ధ్యానంలోనికి వెళితే, లోతైన సందర్భాల్లోనికి వెళితే ప్రియులారా, అది మన జీవితానికి తేనె వలె మధురముగా ఉంటాది. ఆ వాక్య ధ్యానాన్ని ఎరిగిన వారు మాత్రమే దానిని గ్రహించగలరు. కొన్నిసార్లు అనేకమైన సందర్భాలను దేవుని వాక్యంలోంచి నేను బోధించాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ నన్ను క్షమించండి, కొన్నిసార్లు మిమ్మల్ని చూసినప్పుడు ఆ స్థాయికి మీరింకా ఎదగలేదని ఆయా సంగతులను నేను మీకు బోధించడానికి వెనకడుగు వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ పరిపక్వత మనలో ఇంకా రాలేదు. ఇక్కడే కాదు, ఏ స్థలంలోనైనా, ఏ సంఘంలోనైనా విశ్వాసులు లేదా పరిశుద్ధులు ఏ విధంగా ఉన్నారంటే, అలాగ వచ్చామా, అలాగ వెళ్ళామా, అలాగ పాడామా, అలాగ ఆరాధన చేశామా, అలాగ కానుక వేశామా, అలాగ వచ్చేసామా, అలాగ చేతులు దులుపుకున్నామా అన్నట్టు ఉన్నారు. కానీ దేవుని వాక్య ప్రత్యక్షతను ఎరిగి ఆ ప్రకారముగా జీవించాలన్న ఆశ కలిగినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు ఈ దినాన లేకపోవడము విచారకరమైనటువంటి సంగతి. అవును ప్రియులారా, దేవుని వాక్య ప్రత్యక్షత మనకుండాలి. సరే, నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఒకటి, దేవుని ప్రత్యక్షతను ఆయన చూశాడు. 2, దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. అప్పుడు దేవుడు మూడవదిగా ఏం చేసి ఉన్నాడో 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాము. ప్రియులారా, అనేక సందర్భాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తరువాత ఈ 3 అధ్యాయాలు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. 17వ వచనములో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. అందుకు దేవుడు ప్రవక్తను యెహెజ్కేలును తన వాక్యాన్ని ప్రకటించేటువంటి కావలివానిగా నియమించి ఉన్నాడు. కావలి కాయడం అనేది మన భాషలో చెప్పుకోవాలంటే వాచ్మెన్. మనము ఉంటున్నటువంటి అపార్ట్మెంట్స్లో కానీ లేదా గ్రూప్ హౌసెస్లో కానీ వాచ్మెన్లు ఉంటారు. వాచ్మెన్స్ని మనం అంత పట్టించుకోము కదా. కానీ యెహెజ్కేలు యొక్క పని ఏంటో తెలుసా? దేవుడు అతనికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? దేవుడు అతనికి అప్పగించిన పరిచర్య ఏంటో తెలుసా? యు ఆర్ ద వాచ్మ్యాన్ ఫర్ మీ. గమనించుకోవడానికి, పరిశీలన చేయటానికి యెహోవా నిన్ను కావలి కాయువానిగా నియమించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప ధన్యత. వాచ్మెన్గా ఉండడం అనేది గొప్ప ధన్యత. కావలి కాయడం అనేది గొప్ప ధన్యత. దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు కావలి కాస్తూ, దేవుని ప్రత్యక్షతను చూస్తూ, దేవుని స్వరాన్ని వింటూ, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను నమ్మకంగా దేవుని ప్రజలకు బోధించడం అనేది దేవుడు తన సేవకునికి ఇచ్చినటువంటి బాధ్యత. దేవుడు తన సేవకునికి ఇచ్చినటువంటి పని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యిర్మీయాను గురించి ధ్యానం చేసినప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. ఏమండి? చదవండి ఒక్కసారి ఆ మాట. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఆ మాట ఉంది. మర్చిపోయారేమో, ఒక్కసారి ఆ మాట చదివేసి మనం ముగించుకుందాం. చూడండి, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, పెళ్లగించుటకును, విరుగుగొట్టుటకును, నశింప చేయుటకును, పడత్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటూ ఉన్నాడు, నిన్ను కావలివానిగా, వాచ్మెన్గా ఉంచి ఉన్నాను. వీళ్ళారా, దేవునికి వాచ్మెన్స్ కావాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కావలి వారు కావాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, పరిశుద్ధులకు తెలియచేయడానికి వాచ్‌మెన్స్ కావాలి. వాచ్‌మెన్స్‌గా ఉండటానికి ఇష్టపడతామా? అలాగా నీవు నేను దేవుని కావలి కాసేవారముగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే, ఆయన సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే, కాపు కాసే పని దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటుండగా ఆ పనిని చేయటానికి మనము ముందుకు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ విధముగా దేవునికి మరొకసారి సమర్పించుకొని, దేవా నా జీవితంలో నీ చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడును గాక అని మరొకసారి తాజాగా, ఫ్రెష్‌గా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీ ప్రత్యక్షతను బట్టి, నీ స్వరాన్ని బట్టి, నీవు మాకు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను బట్టి, కావలి వారిగా మమ్మలను నియమించిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. నీ దయించి, దీవించి, దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ, తండ్రి నీ వాక్యములో మేము నేర్చుకున్న సంగతులు మరిచిపోక నీ వాక్యానుసారముగా జీవించే కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.